వాళ్ళిద్దరు కలిసి ఒక ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకొక ఆయన 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు. 10 ఏళ్ళు వాళ్ళు ఏమి చేయలేదు, పాలమూరుని ఎడారిగా మార్చి 100 రోజులు కాలేదు మన ప్రభుత్వం వచ్చి, ప్రజాపాలన వచ్చి ఏమి చేయలేదు కాబట్టి ఓడించండి అడుగుతారు. ఇది న్యాయమా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. పిల్లగాడు నడవాలన్నా 7 ఏళ్ళు అవుతుంది. మన ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది, ఎన్నికలు అయిపోయే వరకు 6 నెలలు అవుతుంది. 6 నెలల తర్వాతనే అన్నప్రాసన చేస్తారు, అవునా? అప్పుడే ఈ ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒక అభద్రతా భావంతో మరి వారు కేసీఆర్ గారు ఏదైతే మాయమాటలు చెప్తున్నాడో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొడుతుందని చెప్పి ఇద్దరు కూడా తోడు దొంగలుగా మోదీ ప్రభంజనాన్ని బీజేపీ అనుకూల వాతావరణాన్ని తట్టుకోలేక ఒక చీకటి ఒప్పందంలో భాగంగా ఇద్దరు పరోక్ష దాడులు చేసుకుంటూ ఆ రకంగా ప్రచారం ప్రాముఖ్యత పొందడానికి ప్రయత్నం చేస్తున్న తప్పితే ప్రజల మనసుల్లో గుండెల్లో ఇవాళ మోదీ గారు బీజేపీ ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ మేము ఆ సికింద్రాబాద్ గెలుపు భారీ మెజార్టీతో ఇవాళ గెలుపు దిశలో మేము ముందుకు పోతా ఉన్నాం.